హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈరోజు అయితే మన మనీ ఇన్ ద బ్యాంక్ అయితే అయిపోయినాయి. ఆల్రెడీ మన మనీ ఇన్ ద బ్యాంక్ ది హైలైట్స్ వీడియో అప్పుడు చేసినాను. అండ్ ఈరోజు ఈ వీడియో మన సెకండ్ వీడియో అనమాట. ఎందుకంటే మీరు చాలా మంది అన్న సెకండ్ వీడియో కావాలని కామెంట్ చేసినారు. సో అందుకని స్పెషల్ ఈ వీడియో మీకోసమే. అండ్ ఈరోజు అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్లో మన జాన్ సీనా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేయగానే బాస్ చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు కదా. కానీ ఇప్పుడు ఎవరెవరు మన జాన్ సీనా ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరెవరు ఫీల్ అయిపోతున్నారు అంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటున్నారని ఎవరు ఫీల్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఈ గుడ్ న్యూస్ ఇచ్చింది ఇంకెవరు కాదు, మన జాన్ సీనానే. ఎస్, అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోగానే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందన్నమాట. అండ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన జాన్ సీనా వచ్చినారు. జాన్ సీనాకి చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగినారనమాట. అండ్ నిజంగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉండే. ఒకటే ఒక క్వశ్చన్ తప్ప, అంటే మన విన్స్ మెక్మ్యాన్ గురించి అడిగినప్పుడు అంటే మన జాన్ సీనా ఎక్కువ మాట్లాడలేదు అనమాట. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడితే మన జాన్ సీనా రిటైర్మెంట్ గురించి ఏమని చెప్పినారు అంటే చూడండి. ఇప్పుడు మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ అంట మన జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారు అంటే ఇప్పుడు రాయల్ రంబుల్ లాస్ట్, ఎలిమినేషన్ చేంబర్ లాస్ట్ అనమాట మన జాన్ సీనాది. అండ్ దాని తర్వాత రసల్ మేనియాలో ఫైట్ చేస్తారు. అండ్ రసల్ మేనియా లాస్ట్ రసల్ మేనియా అని మన జాన్ సీనా చెప్పినారు. సో ఇక అక్కడనే అయిపోతుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే మన జాన్ సీనా అంట 2025లో 30 నుంచి 40 డేస్లో వర్క్ చేస్తారంట. అంటే 30 నుంచి 40 డేస్ అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. అంటే వారంలో ఒక రా వస్తుంది అనమాట. అంటే మొత్తం నెలలో 4 డేట్స్ పోతాయి. ఇప్పుడు 30 నుంచి 40 డేట్స్ అంటే ఎన్ని డేట్స్ ఉన్నాయి అంటే ప్రీమియం లైవ్ ఈవెంట్కి దాంట్లో కలపవచ్చు అన్నమాట. ఇప్పుడు లైవ్ ఈవెంట్స్ ఒకవేళ కలిపేస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. లైవ్ ఈవెంట్స్ కలపకుండా 30 నుంచి 40 డేట్స్, మీకు అర్థమవుతుందా? 30 నుంచి 40 డేట్స్ అంటే మన జాన్ సీనా మేబీ అంత మంచిగా ఉంటే జనవరి నుంచి సమ్మర్ స్లామ్ వరకు ఇవి కావచ్చు అన్నమాట. మేబీ సంవత్సరం ఎండింగ్ వరకు లేదంటే సమ్మర్ స్లామ్ వరకు వెళ్ళొచ్చు మన జాన్ సీనా అవి కొన్ని డేట్స్. అంటే ప్రతి వీక్ కనిపించారు కదా. అంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ కనిపిస్తే అయినా ఎవ్రీ వీక్ కనిపించినా అంటే సమ్మర్ స్లామ్ వరకు గుంజొచ్చు అనమాట మన జాన్ సీనా అవి డేట్స్. అంటే ఏదో ఒకటి చేసి గుంజొచ్చు మన జాన్ సీనా అవి డేట్స్ మన డబ్ల్యూడబ్ల్యూ. ఎందుకంటే మన జాన్ సీనా ఏమని చెప్పినారు అంటే 30 నుంచి 40 డేట్స్ అని చెప్పినారు. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మన జాన్ సీనా లాస్ట్ రసల్ మేనియా అని చెప్పినారు కదా. అది నిజంగానే లాస్ట్ రసల్ మేనియా, కానీ రసల్ మేనియాలోనే లాస్ట్ మ్యాచ్ కాదన్నమాట. మేబీ లాస్ట్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో కావచ్చు, కానీ రసల్ మేనియా అనేది అది లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో ఫైట్ చేస్తారు, కానీ దాని తర్వాత కాకపోయి 2026లో రసల్ మేనియాలో ఫైట్ చేయరనమాట. అంటే ఒక టైప్లో మీరు ఒకటి అనుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కాకపోయే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నీ మన జాన్ సీనావి లాస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చాలా ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ చాలా ఉంటాయి అనమాట. సో దాంట్లోకి వెళ్ళి మెయిన్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో మన జాన్ సీనా ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినా కదా, ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ లైవ్ ఈవెంట్స్ ఏమైనా కలిపేస్తే ఇక 30 నుంచి 40 డేట్స్ రసల్ మేనియా వరకు ఖతం అయిపోతాయి అనమాట. రసల్ మేనియాలో మన జాన్ సీనా లాస్ట్ ఫైట్ చేస్తారు. సో ఇది ప్రెజెంట్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ కావచ్చు. మేబీ కొంచెము మనకి జాన్ సీనాది ఒక లాస్ట్ రన్ చాలా పెద్ద రన్, ఏదో 1-2 మంత్స్ అని కాదు, చాలా పెద్ద రన్ మనకి చూడడానికి దొరకవచ్చు మన జాన్ సీనాది. అండ్ బాస్ అంతేకాదు మన జాన్ సీనా 17 టైమ్స్ టైటిల్, అంటే ఇప్పుడు మన జాన్ సీనా 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కదా. సో ఒకవేళ మన జాన్ సీనా ఇప్పుడు 17 టైమ్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం టైటిల్ గెలిచినప్పుడు 17 టైమ్స్ అయిపోతే చాలా పెద్ద రికార్డ్ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. మన రిక్ ఫ్లేర్ అండ్ జాన్ సీనా ఇద్దరు సమానము. జాన్ సీనా ఫ్యాన్స్కి ఆల్రెడీ తెలుసు ఈ మాట. సో చూడండి, ఇప్పుడు మన జాన్ సీనా 17 టైమ్స్ టైటిల్ గురించి మాట్లాడినారు. అంటే ఒకవేళ ఇప్పుడు నేను రాయల్ రంబుల్లో ఫైట్ చేస్తే మేబీ నేను రాయల్ రంబుల్ గెలిచి అంటే ఇండైరెక్ట్గా చెప్పినారు మేబీ నేను టైటిల్ కోసం ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అన్నట్టు చాలా క్లియర్లీ మన జాన్ సీనా దీని గురించి మాట్లాడినారు బాస్. సో నిజంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కావచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు లాస్ట్ రన్ కదా జాన్ సీనాది. సో లాస్ట్ రన్ అన్నప్పుడు 2025 మన జాన్ సీనాది లాస్ట్ అన్నప్పుడు ఈ లాస్ట్ రన్లో మనకి కొన్ని డ్రీమ్ మ్యాచెస్ అండ్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోరిక ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ జాన్ సీనాకి 17 టైమ్స్ హ్యాజ్ ద ఛాంపియన్ చూడాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ కంపల్సరీ చేయాలన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి జాన్ సీనాకి 17 టైమ్స్ ఛాంపియన్ చూడాలనుకుంటున్నారు. సో అందుకని స్పెషల్లీ మీరు నన్ను అడిగితే మాత్రము నేనైతే జాన్ సీనా లాస్ట్ రన్లో హీల్ టర్న్ మాత్రం కంపల్సరీ చూడాలనుకుంటున్నాను బాస్. ఎస్, అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేయాలి. సెకండ్ మన జాన్ సీనా కంపల్సరీ వరల్డ్ టైటిల్ గెలవాలి 17 టైమ్స్. అండ్ మన జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్, అంటే 3 జరిగితే మాత్రం సాలి ఇంకేం వద్దు. జాన్ సీనా హీల్ టర్న్ కావాలి, జాన్ సీనా 17 టైమ్స్ ఛాంపియన్ కావాలి. అండ్ జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ జరిగితే మాత్రం నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు నేను జాన్ సీనాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను రసల్ మేనియాలో అని. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ
డబ్ల్యూడబ్ల్యూ ఈసారి పిచ్చి పని చేయకుండా, ఓపెన్లీ చెప్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూ పిచ్చి పనులు చేయకుండా అంటే పాసింగ్ ద టార్చ్ చాలా చేసినారు బాబు. ఆల్రెడీ మన జాన్ సీనా న్యూ సూపర్ స్టార్స్ ఆల్రెడీ ఓడిపోయినారు, లైక్ ఆస్టన్ థియరీతో ఓడిపోయినారు, సోలో సికోవాతో ఓడిపోయినారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన సూపర్ స్టార్స్ కి పూషిస్తున్నారు, అంత బాగానే ఉంది. పాసింగ్ ద టార్చ్ మూమెంట్లు చేస్తున్నారు, అంత బాగానే ఉంది. ఆల్రెడీ ఓడిపోయాడు జాన్ సీనా, అయిపోయింది. ఇక ఊకుకి ఓడిపిస్తే మంచిది కాదు. మాకు జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ ఇచ్చేయండి, అదే సహాలని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఫ్యాన్స్ జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ జరిగితే రెస్ల్మేనియాలో మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. సో అందుకనే మీరు కంపల్సరీ అంటే సోషల్ మీడియాలో మీరు ఏమైనా ట్వీట్ ఏమైనా చేస్తే మాత్రం కంపల్సరీ జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ జరగాల్సిన రెస్ల్మేనియాలో అని ట్వీట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఫ్యాన్స్ ప్రెషర్ పెట్టకపోతే మాత్రం ఇక డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ ఒకసారి అంటే కొత్తగా వచ్చిన సూపర్ స్టార్స్ బుక్ చేస్తుంది. అండ్ ఆ సూపర్ స్టార్తో జాన్ సీనా ఓడిపోయి ఆ సూపర్ స్టార్ కొంచెం మూమెంట్ ఇవ్వడానికి జాన్ సీనా ఓడిపోతుంది. సో అది మొత్తం బేకార్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ రన్లో ఇక ఓడిపోవడం అవన్నీ కాదు. అంటే ర్యాండీ ఆర్టన్తో ఓడిపోయినా ఓకే బాస్, ర్యాండీ ఆర్టన్ అంటే అది మజా కాదు కదా. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుంది మీ అందరికీ ఒకటి తెలుసు. దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఇక ఈ వీడియో మొత్తం జాన్ సీనా పైన అయిపోతుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు మనము సీఎం పంక్ గురించి మాట్లాడదాం. అండ్ జాన్ సీనా రిటైర్మెంట్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను అనమాట. సో ఇప్పుడు మనము మన సీఎం పంక్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే సీఎం పంక్ ఒక టైప్లో మన జాన్ సీనాకి ఛాలెంజ్ చేసినారు బాస్. అంటే మన సీఎం పంక్ రీసెంట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పినారంటే, నేను మళ్ళొకసారి జాన్ సీనాతో ఒక మ్యాచ్లో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను అని క్లియర్లీ మన సీఎం పంక్ చెప్పినారు. అంటే సీఎం పంక్ మనసులో ఉన్న మాట చెప్పినారన్నమాట. మన జాన్ సీనా ఇప్పుడు లాస్ట్ రన్ కాబట్టి మన సీఎం పంక్ దొరికిందే మోకా అని ప్రెస్ కాన్ఫరెన్స్లో మనసులో ఉన్న మాట చెప్పేసినారు. ఒక వన్ లాస్ట్ టైం మన జాన్ సీనాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారంట మన సీఎం పంక్. సో చూద్దాం, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బుక్ చేసిన అది మామూలుగా ఉండదు. అంటే నేనేమంటున్నా అంటే జాన్ సీనాకి కొంచెం మంచి అపోనెంట్స్ ఇవ్వండి, లైక్ కోడి రోడ్స్ అయినా సరే, సీఎం పంక్ అయినా సరే, అండ్ ర్యాండీ ఆర్టన్ అయితే ఇంకా చాలా హ్యాపీ అనమాట. సో మంచి మంచి అపోనెంట్స్ ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, మీరు రీసెంట్లీ ఒకటి అంటే ఆల్రెడీ మనం ఈరోజు ఫస్ట్ వీడియోలో అది మాట్లాడినాం అనమాట, హైలైట్స్ వీడియోలో. అంటే మన సెత్ రాలిన్స్ డేమియన్ ప్రిస్ట్కి పిన్ చేసినప్పుడు అక్కడ ఏమైందంటే మన రెఫరీ 3 కౌంట్ చేసి మరి 2 కౌంట్స్ అని చెప్పిండు అనమాట. డేమియన్ ప్రిస్ట్ అక్కడ కిక్ అవుట్ చేయలేదు. సో రీసెంట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ట్రిపుల్ హెచ్కి దీని గురించి అడిగినప్పుడు ట్రిపుల్ హెచ్ దీని గురించి ఏమంటున్నారు అంటే మీరు షాక్ అయిపోతారు. ట్రిపుల్ హెచ్ అసలు కోపంలో లేదనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనిషి అన్నప్పుడు మిస్టేక్స్ అయితే అనమాట. ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఒకప్పుడు ఇలాంటివి జరిగితే నాకు ఏదో అనిపిస్తుండే, బట్ ఇప్పుడు నాకు నిజంగా కొంచెం ఫనీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక మనము ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు మన సూపర్ స్టార్స్ పైన. ఎందుకంటే ఆల్రెడీ డేమియన్ ప్రిస్ట్ చాలా జబర్దస్త్ సూపర్ స్టార్, ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్, చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తుండే. ఇప్పుడు అంటే డేమియన్ ప్రిస్ట్ దగ్గర ఇప్పుడు టైటిల్ ఉంది కదా. సో మన డేమియన్ ఒక డిజర్వింగ్ అనే టైటిల్ ఉందని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారనమాట. బట్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఇప్పుడు అదే పట్టుకొని డేమియన్ ప్రిస్ట్కి ఎక్కిరిస్తూనే ఉంటారు ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు డేమియన్ పైన ఉంటారనమాట, డేమియన్ దానిపైన ఎలా రియాక్ట్ అవుతాడో అని మనకి ట్రిపుల్ హెచ్ చెప్తున్నారు. అంటే ఒక టైప్లో ఓపెన్ చెప్పాలంటే మన ట్రిపుల్ హెచ్ ఆ బాచ్కి కవర్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ అక్కడ యాక్చువల్లీ గెలిచినారు, బట్ రెఫరీ మిస్టేక్ చాలా పెద్ద బాచ్ అయిపోయింది. 3 కౌంట్ అయిపోయింది. అసలు డేమియన్ కిక్ అవుట్ 3 తర్వాత కిక్ అవుట్ చేయలేదన్నమాట మన డేమియన్. బట్ అయినా చాలా పెద్ద బాచ్ అనమాట. సో ఆయన కవర్ చేస్తున్నారు ఇక మన గేమ్ ట్రిపుల్ హెచ్. మనిషి అన్నప్పుడు మిస్టేక్స్ అయితే అని చాలా క్లియర్లీ చెప్పేసినారు అనమాట. అండ్ అంతేకాదు బాస్, మన సెత్ రాలిన్స్ అంటే గుర్తొచ్చింది. మీరు అంటే రీసెంట్లీ మన మహీంద్రా బ్యాంక్లో గమనించినారు కదా, మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ అంటే మళ్ళొకసారి వాళ్ళు కొంచెము అంటే వాళ్ళు మళ్ళొకసారి దారులు కలిసినాయి బాస్. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ ఇలా కోపంలో చూసినారు సీఎం పంక్ సైడ్, తిట్టి పడేసినారు. అరే నువ్వు మారవ అన్నట్టు తిట్టి పడేసినారు మన సీఎం పంక్కి. అండ్ ఇక ఫ్యాన్స్ అందరికీ ఒక రిమైండర్ వచ్చేసింది అనమాట, ఫ్యాన్స్ అందరికీ ఒక గుర్తు వచ్చేసింది. అండ్ అది ఏంటంటే మన సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూలో నియర్లీ ఒక 10 సంవత్సరాలు రిటర్న్ చేసినప్పుడు అప్పుడు ఇమీడియట్ మన సెత్ రాలిన్స్ తిట్టి పడేసినారు, మిడిల్ ఫింగర్ చూపించేసినారు సీఎం పంక్కి. అండ్ యాక్చువల్గా అలా మ్యాచ్ ఉండే అనమాట. అంటే ఈ సంవత్సరము రెస్ల్మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరుగుతుండే, బట్ సీఎం పంక్ రాయల్ రంబుల్లో ఇంజూర్డ్ అయినారని ఆ మ్యాచ్ జరగలేదు. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ ఒకటి గుర్తొచ్చేసింది. అండ్ అది ఏంటంటే సీఎం పంక్కి ఇచ్చి అంటే మన సెత్ రాలిన్స్ ఉన్నాడు ఒక సూపర్ స్టార్, ఇచ్చి పడేస్తాడు. అది సెగ్మెంట్స్లో అయినా సరే, అది రెస్లింగ్ స్కిల్స్లో అయినా సరే సెత్ రాలిన్స్ పెట్టుకుంటే మాల్ మాట కాదన్నట్టు ఇక ఫ్యాన్స్ దీని గురించి మాట్లాడుతున్నారు బాస్. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే, అంటే రీసెంట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో సెత్ రాలిన్స్ గురించి అడిగినప్పుడు సీఎం పంక్ ఎక్కువ మాట్లాడతలేరు. అంటే డ్రూ మ్యాకింటైర్తో చేసినట్టు ఒకవేళ మన సెత్ రాలిన్స్ చేస్తే మాత్రం మన సెత్ రాలిన్స్ తెలుసు కదా ఎంత అంటే మన సెత్ రాలిన్స్ ఇచ్చి పడేస్తే ఆ టైప్ అనమాట. సో చూద్దాం సెత్ రాలిన్స్ ఫర్ సీఎం పంక్ ఫ్యూడ్ మామూలుగా ఉండనమాట.
ఇలా ఫ్యూడ్లో చాలా తమాషాలు జరుగుతాయి. అండ్ ఈ తమాషాలు జరిగినప్పుడు జర్రా మన డబ్ల్యూడబ్ల్యూ మన సెత్ రాలిన్స్ కొంచెం మంచిగా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక బేకారా బుక్ చేస్తే ఇక మొత్తం బేకార్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వరకు ఇలా ఫ్యూడ్ అంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా లోపే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో సెత్ వర్సెస్ CM Punk మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ జరగాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరు తెలుసు ఇలా హిస్టరీ గురించి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైనట్టుంది. ఈ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ చాలా కోపంలో కనిపిస్తున్నారు అనమాట. నేను ఆల్రెడీ ఆ వీడియోకి మన రెస్లర్ తెలుగు వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాను, మీరు చాలా మంది చూసినట్టున్నారు. మన డ్రూ మ్యాకింటైర్ తర్వాత అంటే మన మహీంద్రా బ్యాంక్ అయిపోగానే అక్కడ వచ్చినారనమాట. అంటే ఇక్కడ మన కామెంటర్స్ అందరూ కూర్చొని ఉంటారు, మాట్లాడుతుంటారు. సో అప్పుడు అక్కడ వచ్చి కొంచెం ఓపెన్ చేస్తుంటారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ అక్కడ రెఫరీస్ ఆపానికి వచ్చినప్పుడు రెఫరీస్కి నూకేసినారు. అండ్ ఎంకల్ నుంచి మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ వచ్చినప్పుడు అసలు చూడలేదు. అసలు ఓపెన్ చెప్పాలంటే మన డ్రూ మ్యాకింటైర్ ఆడమ్ పియర్స్ అని చూడలేదు. అంటే డైరెక్ట్ అంటే ఎల్బో కొట్టేసినారు ఇట్లా. సో అప్పుడే అది మన ఆడమ్ పియర్స్ గట్టి తాకిన ఆడమ్ పియర్స్ నూకి పడేసినారు. కానీ అప్పుడు అక్కడ వెట్ బెరెట్ ఉండే కాబట్టి మన బ్యాడ్ న్యూస్ బెరెట్ కొంచెం ఆపేసినారన్నమాట. ఈ బ్రాల్ చాలా పెద్ద బ్రాల్ అయిపోతుండే మన డ్రూ మ్యాకింటైర్ అండ్ ఆడమ్ పియర్స్ మధ్యలో. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు బాస్ CM Punk పైన. సో ఇప్పుడు నేను ఈ అప్డేట్ గురించి చెప్పిన తర్వాత అంటే ఈ అప్డేట్గా యాక్చువల్లీ ఫ్యాన్స్ కోపం అనమాట. సో ఫ్యాన్స్ ఎందుకు కోపం చేస్తున్నారు CM Punk నేను దీని గురించి చెప్పిన తర్వాత దీనిపైన మీ రియాక్షన్ మీ కామెంట్ కంపల్సరీ నాకు కావాలన్నమాట. సో చూడండి అసలు మ్యాటర్ ఏంటంటే CM Punk వల్ల డ్రూ మ్యాకింటైర్ క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోయింది ఓకే. కానీ అదే CM Punk డ్రూ మ్యాకింటైర్ పైన అసలు ఆ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తున్నప్పుడు వచ్చి ఎడగేస్తే పని అయిపోతుండే కదా. అంటే మన CM Punk మెయిన్ పని ఏంది డ్రూ మ్యాకింటైర్ది అంటే అసలు అంటే మన డ్రూ మ్యాకింటైర్ బ్రీఫ్ కేస్ గెలకపోయినా అది ఒక మంచి పనే కదా. అంటే ఇప్పుడు CM Punk వల్ల బ్రీఫ్ కేస్ ఓడిపోయినారని అది చాలా పెద్ద మ్యాటర్ అయిపోతుండే. బట్ CM Punk ఏం చేసినారు, డ్రూ మ్యాకింటైర్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచేంత వరకు వెయిట్ చేసినారు అండ్ క్యాష్ ఇన్ చేస్తున్నప్పుడు వచ్చినారు. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఆ బ్రీఫ్ కేస్ అనేది వేస్ట్ అయిపోయింది. అదే ఒకవేళ ఆ బ్రీఫ్ కేసు వేరే సూపర్ స్టార్ లైక్ మన జేవుస్ ఆండ్రాడే లేదంటే చాడ్ గేబుల్ అంటే వేరే డిజర్వింగ్ సూపర్ స్టార్ ఒకవేళ ఆ బ్రీఫ్ కేసు గెలిస్తే ఆ సూపర్ స్టార్ది ఒక ఫ్యూచర్ సెట్ అయిపోతుండే కదా. అంటే క్యాష్ ఇన్ చేసినప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా క్యాష్ ఇన్ చేసినప్పుడు ఆ సూపర్ స్టార్ ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్ అయిపోతుండే. అండ్ మనకి ఎప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడైనా క్యాష్ ఇన్ కావచ్చు, ఇప్పుడు ప్రీమియర్ ఈవెంట్స్లో ఇక ఎప్పుడైనా క్యాష్ ఇన్ కావచ్చు అన్నట్టు ఒక చిన్న సస్పెన్స్ అనేది ఉంటుండే అన్నమాట ఫ్యాన్స్ మనసులో. కానీ ఇప్పుడు అదంతా సర్వనాశనం అయిపోయింది ఎవరి వల్ల, CM Punk వల్ల. ఎందుకంటే CM Punk ఏం చేసిండు అంటే మన డ్రూ మ్యాకింటైర్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తున్నప్పుడైతే అంటే వచ్చి నూకి పడేయలేదు, మన డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేయలేదు. ఆ బ్రీఫ్ కేస్ గెలిచిన తర్వాత క్యాష్ ఇన్ చేసినప్పుడు వచ్చి మనోడు అటాక్ చేసిండు. సో అందుకనే ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. ఒకవేళ CM Punk నీకు అటాక్ చేసి ఉంటే డ్రూ మ్యాకింటైర్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తున్నప్పుడే అటాక్ చేస్తే పని అయిపోతుండే కదా. గెలిచిన తర్వాత క్యాష్ ఇన్ చేసినప్పుడు ఎందుకు అటాక్ చేసినావు, ఆ బ్యాగ్ని మొత్తం అంటే ఆ మహీంద్రా బ్యాంక్ని మొత్తము బేకార్ చేసేసినావు అని ఫ్యాన్స్ ఈ టైప్లో కోపం చూపిస్తున్నారు మన CM Punk పైన. సో ఇప్పుడు మీరేమంటారు అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే మన డ్రూ మ్యాకింటైర్ తొందరపడ్డాడు, డ్రూ మ్యాకింటైర్ అసలు ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ లేదంటే డేమియన్ ప్రిస్టో గెలిచిన తర్వాత వచ్చి క్యాష్ ఇన్ చేసినా ఇంకా మంచిగా ఉంటుండే, ఆ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ ఉంటుండే. బట్ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మారిపోయింది, డ్రూ మ్యాకింటైర్ మిస్టేక్ అని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏ టైప్లో ఆలోచిస్తున్నారు, మీరు అసలు ఈరోజు మహీంద్రా బ్యాంక్ చూసిన తర్వాత అసలు మీ రియాక్షన్ ఏంది, క్యాష్ ఇన్ ఫెయిల్ అయింది కదా. సో దీనిపైన అసలు మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే నాకు మీ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అప్డేట్స్ రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేస్తాను కాబట్టి మీ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకనే దీనిపైన ఈ సిచ్యువేషన్ పైన మీరు అసలు ఏమనుకుంటున్నారో, మీరు ఎవరు మిస్టేక్ అనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్ ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్లడ్ లైన్ మెంబర్ మన జేకబ్ ఫాటు గురించి. బాస్ మన జేకబ్ ఫాటు గురించి అయితే ఫ్యాన్స్ చాలా గొప్ప మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ జేకబ్ ఫాటు లేకపోతే మాత్రము కోడి రోడ్స్కి పిన్ చేయడం చాలా కష్టమైపోతుండే బాస్. మన ఎక్కడనో అంటే మన జేకబ్ ఫాటు వాళ్ళు అంటే మన జేకబ్ ఫాటు లాస్ట్ అటాక్ చేసినారు కోడి రోడ్స్ పైన. సో అందుకని చాలామంది ఫ్యాన్స్ జేకబ్ ఫాటు గురించి చాలా గొప్ప మాట్లాడుతున్నారు. జేకబ్ ఫాటులో ఇన్ ఫ్యూచర్ అంటే ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపిస్తుంది, ఒక చాలా పెద్ద సూపర్ స్టార్ కనిపిస్తుండు. ఒకవేళ ఇలాగే కంటిన్యూ ఉంటే మాత్రం జేకబ్ ఫాటు చాలా మంచి సూపర్ స్టార్ అయిపోతారు మన డబ్ల్యూడబ్ల్యూలో అని చాలా మంది అంటే మన రెస్లింగ్ స్కిల్స్ మన జేకబ్ ఫాటుది పర్ఫార్మెన్స్ నచ్చిందన్నమాట. ఈరోజు మన ఇంద బ్యాంక్లో మన జేకబ్ ఫాటు గురించి నిజంగా ఫ్యాన్స్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు. కానీ అదే ఫ్యాన్స్ మన జిమ్యూస్ ఎందుకు రాలేదని బాధపడుతున్నారు. సో చూడండి బాస్, జిమ్యూస్ ఎందుకు రాలేదంటే దాని ఇంకా 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే రీసెంట్లీ మీకు తెలుసు మన రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయి మీరు చూడొచ్చు ఈ ఫొటోస్. సో రీసెంట్లీ అంటే కొన్ని జరుగుతాయి కదా, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవన్నీ జరుగుతున్నాయి. సో దానివల్ల రోమన్ రైన్స్ బి రాలేదు, జిమ్మీ ఊసోవి రాలేదు అనమాట. యాక్చువల్లీ జే ఊసోవి అక్కడే వెళ్ళాలి, బట్ జే ఊసో ఎంత సరే మన ఫ్యాన్స్ కమిట్మెంట్ ఇచ్చినారు, ఈ మ్యాచ్లో బుక్ ఉన్నారని మన జే ఊసో వచ్చి
ఫైట్ చేసినా లేకపోతే జేవుసవి రాకపోతుండే అనమాట. ఎందుకంటే ఆ ఫంక్షన్స్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళాల్సిందే అండ్ ఫ్యామిలీ అన్నప్పుడు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక సాలిడ్ రీజన్ చెప్తాను. అండ్ ఈ రీజన్ అంటే మీరు షాక్ అయిపోతారు. యాక్చువల్లీ అంటే ఈ రోజు మహీంద్రా బ్యాంక్లో జిమ్మీ ఊసో రాడు, రోమన్ రైన్స్ రాడని అది నిన్ననే తెలిసిపోయింది అనమాట. నిన్ననే తెలిసిపోయింది నిజం చెప్పాలంటే. అందుకనే నిన్న సెకండ్ వీడియోలో రిటర్న్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదు. జిమ్మీ ఊసో గురించి నేను సెకండ్ వీడియో అంతా మాట్లాడలేదు నిన్న. మీరు ఒకవేళ గమనిస్తే నేను నిన్న సెకండ్ వీడియో చేసినప్పుడు, బెట్టింగ్ కోడ్స్ వీడియో చేసినప్పుడు రిటర్న్స్ గురించి ఎక్కువ దబాయిని చెప్పలేదు. ఎందుకంటే అది ముందు తెలిసిపోయింది అనమాట. అంటే ఈ రోజు మన జిమ్మీ ఊసో రాడని. ఎందుకంటే మీరు ఒకటి గమనించినారా, మన స్పాక్ డౌన్ అయిపోతున్నప్పుడు జస్ట్ లాస్ట్లో ఒక 1 minute 2 minutes ఒక వీడియో వచ్చింది మన ది బ్లడ్ లైన్ది, మన సోలో సికోవాది. మన సోలో సికోవా ఏమని చెప్పినా రోమన్ రైన్స్ గురించి, రోమన్ రైన్స్లో అంత దమ్మే లేదు, రోమన్ రైన్స్లో అంత మొగతనం లేదు. ఓపెన్లు చెప్పాలంటే ఎగ్జాక్ట్ సోలో సికోవా వర్డ్స్ చెప్పాలంటే సోలో సికోవా ఏమని చెప్పినారంటే రోమన్ రైన్స్లో అంత మొగతనమే లేదన్నమాట. అంటే ఈ టైటిల్కి డిఫెండ్ చేసేంత, మా లెగసీని డిఫెండ్ చేసే అంత మొగతనము రోమన్ రైన్స్ లేదు. సో అందుకని రోమన్ రైన్స్ ఓడిపోయినాడు రసల్ మేనియాలో. సో అందుకని ఇప్పుడు నేను న్యూ ట్రైబల్ చీఫ్ని. అండ్ అంతేకాదు నేను కోడి రోడ్స్కి ఛాలెంజ్ చేస్తాను. నేను కోడి రోడ్స్కి ఓడిపించి టైటిల్ గెలుస్తాను. అండ్ ఒకవేళ రోమన్ రైన్స్ నీకు ఇదంతా కావాలనుకుంటే నువ్వు వచ్చి నా దగ్గరికి ఇవన్నీ తీసుకోవచ్చు అని మన సోలో సికోవా చాలా పెద్ద ఛాలెంజ్ చేసి పడేసినారన్నమాట మన రోమన్ రైన్స్కి. అండ్ ఈ వర్డ్స్ విన్న తర్వాత, అంటే మన ఎగ్జాక్ట్ మన సోలో సికోవావి ఈ వర్డ్స్ విన్న తర్వాత అప్పుడే అందరికీ ఒక చిన్న క్లారిటీ వచ్చేసింది అనమాట. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ రిటర్న్ సమ్మర్ స్లామ్లో జరుగుతుంది బాస్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సోలో సికోవా ఈరోజు మహీంద్రా బ్యాంక్లో కోడి రోడ్స్కి పిన్ చేసిండు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సోలో సికోవా ఏమని చెప్తాడు అంటే నేను ప్రెసెంట్ ఛాంపియన్కి పిన్ చేసి పడేసినాను, అర్థమైందా? సో నాకు టైటిల్ కోసం అవకాశం కావాలని సోలో సికోవా కంపల్సరీ ఛాలెంజ్ చేశాడు. అంటే ఆల్రెడీ స్మాక్ డౌన్లో చెప్పేసిండు మన సోలో సికోవా. అండ్ రీసెంట్లీ మహీంద్రా బ్యాంక్లో పిన్ బి చేసిండు. సో ఇప్పుడు సోలో సికోవా దగ్గర ఒక అధికారం ఉందన్నమాట, ఛాలెంజ్ చేసే అధికారం, చాలా లీగల్లీ అధికారం వచ్చేసింది ఇప్పుడు, ఎందుకంటే పిన్ చేసిండు కాబట్టి. సో ఇప్పుడు సోలో సికోవా ఏం చేస్తాడు అంటే ఛాలెంజ్ చేస్తాడు మన కోడి రోడ్స్కి. అండ్ మనకి సమ్మర్ స్లామ్లో కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో మ్యాచ్ చూడడానికి వస్తాయన్నమాట. అండ్ ఆ మ్యాచ్ ఎండింగ్లోనే జరుగుతాయి అస్సలైన తమాషాలు, అస్సలైన రిటర్న్, అస్సలైన ట్రైబల్ చీఫ్ సమ్మర్ స్లామ్లో వచ్చేస్తాడు బాస్. అంటే దీని గురించి ఇంకా ఓపెన్లీ మాట్లాడడానికి చాలా ఉంది, బట్ మీ అందరికి చిన్న హింట్ ఇచ్చేస్తున్నాను. అంటే మనకి సమ్మర్ స్లామ్లో వస్తాడన్నమాట రోమన్ రైన్స్. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఇంకేమైనా ప్లాన్స్ చేస్తే, ఇంకేమైనా ప్లాన్స్లో చేంజెస్ చేస్తే, ఇప్పుడు నేను చేంజెస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ద రాక్ ఇంజురీ అనేది ఎందుకు తెలుసు, ద రాక్ ఎల్బోలో ఇంజురీ అయిపోయింది. సో దానివల్ల అవి చాలా ప్లాన్స్ చేంజ్ అయినాయి. మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. నేను ముందే చెప్పినాను ద రాక్ ఎల్బోలో ఇప్పుడు ఇంజురీ అయిపోయింది. సో ఈ ఇంజురీ వల్ల చాలా ప్లాన్స్ చేంజ్ కావచ్చు. నేను మీ అందరికీ ముందే హింట్ ఇచ్చినాను. అండ్ నిజంగానే ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి. లేదంటే మేబీ ఎవరు తెలుసు ద రాక్ వస్తుండేమో, మూవీ షూటింగ్ కొంచెం తొందరగా ఖతం చేసి వస్తుండేమో ద రాక్, మేబీ చెప్పలేము. అంటే ఇప్పుడు ద రాక్ ఒకవేళ మెడికలీ క్లియర్ అయిపోతే వచ్చేస్తారు, దాంట్లో పెద్ద మాట ఏం కాదు. ఎందుకంటే ద రాక్ ఒక ఫైనల్ బాస్ అనమాట. సో ద రాక్ ఎప్పుడైనా రావచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంజురీ వల్ల కొంచెం ఆగిపోయినట్టున్నారు. సో అందుకని ప్లాన్స్ చేంజ్ అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు సోలో సికోవా నేను ఒక ట్రైబల్ చీఫ్ అని చెప్తున్నాను. లేదంటే అసలైన ట్రైబల్ చీఫ్ ద రాక్ అది అందరూ తెలుసు అనమాట. ద రాక్ వచ్చినప్పుడు ఇంకా చాలా స్టోరీస్ అన్ని బయటపడతాయి అనమాట. బట్ ప్రెసెంట్ కోసం ప్లాన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి ద రాక్ ఇంజురీ వల్ల. సో అందుకని ఇప్పుడు రీసెంట్లీ రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయినారు కదా. సో అది ఒక రీజన్ అన్నమాట. ఇప్పుడు రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయినారు. సో రోమన్ రైన్స్ అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల కొన్ని ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి. అందుకని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇదేందన్నా మనం అనుకున్నట్టు, అంటే అన్ని రూమర్స్ ఏమో ఒకటి వచ్చినాయి జరుగుతుంది ఒక్కటని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్లాన్స్ చేంజ్ అయిపోతున్నాయి. ద రాక్ ఇంజరీ వల్ల, రోమన్ రైన్స్ ఫాదర్ చనిపోయినారు, ఈ రీజన్ వల్ల అవి ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ రూమర్స్ ఏమంటున్నారు అంటే సోలో కోడి రోడ్స్ ఫైట్ చేస్తారు సమ్మర్ స్లామ్లో. అండ్ అప్పుడు సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ వస్తారన్నమాట. అండ్ జిమ్మీ ఊసో గురించి మాట్లాడితే మేబీ జిమ్మీ ఊసో రిటర్న్ ఎప్పుడైనా కావచ్చు బాస్, ఎప్పుడైనా కావచ్చు. జిమ్మీ ఊసో రిటర్న్ మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో కావచ్చు, లేదంటే దాని తర్వాత కావచ్చు, లేదంటే రోమన్ రైన్స్ పార్ట్ వచ్చినా రావచ్చు. అంటే ఒకటిసారి రావచ్చు రోమన్ రైన్స్ ప్రాబ్లమ్, జిమ్మీ ఊసో అందరూ ఒకటిసారి వచ్చినా రావచ్చు అనమాట. అంటే రోమన్ రైన్స్ కంటే ముందు రావచ్చు. కానీ జిమ్మీ ఊసో జే ఊసో రీయునైట్ కావాలంటే దానికంటే ముందే రావాలి, రోమన్ రైన్స్ కంటే ముందే రావాలి జిమ్మీ ఊసో. సో నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటానన్నమాట. అండ్ బాస్ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది, ఇంకా చాలా చెప్తుండే బట్ వీడియో చాలా పెద్దగా అయిపోయింది. నేను మీ అందరికీ మేబీ నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా రూమర్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియో చాలా హింట్స్ ఇచ్చినాను. అయినా మీ మస్తు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్స్లో అడగవచ్చు. అండ్ మీ కామెంట్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ అయితే నేను మీ కామెంట్కి ఆన్సర్, అంటే నేను కామెంట్స్ ఇయ్యను, మీ అందరూ తెలుసు ఆన్సర్. నేను మీ కామెంట్ ఇంట్రెస్టింగ్ అయితే మీ క్వశ్చన్కి నేను డైరెక్ట్గా మన వీడియోస్లోనే ఆన్సర్ ఇస్తాను అనమాట. అందుకే నేను అంటే కొంతమంది ఈ కామెంట్ చేస్తాను, కొంతమంది ఆ కామెంట్ చేస్తాను. ఎందుకు చెప్తానంటే నేను మీ కామెంట్ ఇంట్రెస్టింగ్ అయితే డైరెక్ట్గా వీడియోస్లో
కామెంట్స్లోనే ఆన్సర్ ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే కామెంట్లో ఆన్సర్ ఇస్తే ఓన్లీ ఒక్కళ్ళు ఇద్దరికి తెలుస్తుంది. అదే వీడియోలో ఆన్సర్ ఇస్తే ఒకళ్ళు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే వీడియోలో ఆన్సర్ ఇస్తే అందరికీ ఉన్న డౌట్ క్లియర్ అవుతుంది అనమాట. సో అందుకే మీ అసలు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా మీరు కామెంట్స్ అడగొచ్చు. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.